ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన వకీల్ సాబ్లో కూడా పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మీకు ఒక సన్నివేశం ఉంది. అవునండి. అది ఎట్లా వచ్చింది మీకు? మామూలుగా ఆర్టిస్ట్గానే ఆ కంపెనీ వాళ్ళకి మనం దిల్ రాజు గారి ఆఫీస్కి అప్పుడప్పుడు వెళ్తుంటాం సార్. నేను కూడా నా హౌస్ ఉన్నట్టు అందరూ వెళ్తుంటాం. అంతకుముందు ఫోటో ఇచ్చుంటాం. ఆ ఫోటోలు చూసి వాళ్ళు కో డైరెక్టర్ బాబ్జీ గారు ఆయన్ని పిలిపించారు. వీరభద్రం గారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక మంచి డైలాగ్ ఉంటుందని వాళ్ళే ఫిక్స్ చేసి కరెక్ట్ షూటింగ్ రోజు పొద్దున్న పిలిపించారు. 9ంటికి పిలిపించారు. 10ంటికి 11ంటికి అయిపోయిందండి షూటింగ్. అది అక్కడ ఫస్ట్ టైం ఆయనతో యాక్ట్ చేయడం అనేది ఆయన సినిమాలు ఫస్ట్ టైం కదండి, ఆయనతో చేయడం ఫస్ట్ టైం అండి. అదే అయ్యో ఆయన పెద్ద ఆయన. ఎట్లా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు సెట్లో? సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు అసలు చాలా అంటే చిన్న పిల్లల ఎవరు ఫోటో అడిగిన ఇచ్చేవాడు సార్. ఆయన మీద అసలు చిన్న అపనింది ఉంది. ఆయన ఎవరికి తొందరగా మాట వినడు, మనుషులతో కలవరంటారు అని అంటారు. కానీ నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరు అడిగినా అంటే షార్ట్ అయిన తర్వాత ఎవరు అడిగినా కూడా పిలిస్తే వచ్చి వేషం ఫోటో దిగేవాడు సార్. నేను ఆశ్చర్యపోయాను. అంటే నేను విన్నదానికి నేను కళ్ళారా చూసిన దానికి చాలా వ్యత్యాసం అనిపించింది. బాగా మారాడు, ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మీరు మాట్లాడారు ఆయనతో? వీళ్ళే చెప్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడండి తన పేరు వీరభద్రం. అంటే ఆయన కూడా అన్నారు బాగా చేస్తాడా అంటే పెద్ద వాళ్ళ టైం ముఖ్యం కదండి. అంటే నేనేమన్నా ఎక్కువ టేకులు తింటానేమో, నా వల్ల ఏమైనా ఎక్కువ అవుతుందని వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. ఒకరోజు షూటింగ్ ఒకరోజు చేస్తాను. ఒక్కరోజు నా షూటింగ్ 1 గంటలో అయిపోయిందండి. ఒకటే సన్నివేశం. మళ్ళీ ఇంకో రోజు ఉందన్నారు కదా, మళ్ళీ రాలేదు. మళ్ళీ వస్తుంది అనుకున్నాను, మళ్ళీ అదే సరిపోయింది అనుకుంటాను. వాళ్ళు 1 గంటలోనే ఆయన వీళ్ళే పరిచయం చేస్తారు. ఇట్లా వీరభద్రం అంటే తను స్టేజ్ ఆర్టిస్ట్ అండి అన్నారు. ఓకే బాగా చెప్తాను అన్నారు. సింగిల్ టేక్, ఒకటే టేక్లో ఆయన చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.